హాయ్ హలో నేనండి మీ అరుణాని. ఈరోజు నేనైతే ఫుల్ జాయింట్ ఫ్రై చేస్తున్నానండి. ఇది లెగ్ పీస్ కన్నా కూడా పెద్ద సైజ్ అన్నమాట. అంటే కోడి మొత్తంలో హాఫ్ పార్ట్ అన్నమాట. అయితే దీనికోసం నేను ముందుగా కొంచెం పెరుగు, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పొడి మసాలా దీన్నంతటినీ కూడానండి ఇదిగోండి ఇలాగా ముద్దగా కలుపుకున్నాను. ఈ కలుపుకున్న దాన్ని ఈ జాయింట్ మొత్తానికి నండి చక్కగా జాయింట్ కట్ చేసేటప్పుడు మనకి ఘాట్లు పెడతారు కదా, ప్రతి ఘాటులోకి వెళ్ళేలాగా మొత్తం మసాలాలు పట్టించాలండి. ఇది కొంచెం టైం పడుతుంది, అయినా సరే బయట మనం రెస్టారెంట్లో చేసుకున్నట్టుగా ఉంటుందన్నమాట. చూడండి, పూర్తిగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఇలా మొత్తం పట్టించిన తర్వాత దీనికి మంచి ఫ్లేవర్ రావాలంటే ఇలా చేయాలి. ఇలా పట్టించిన తర్వాత ఒక ఎగ్ అండి, ఎగ్ కొట్టేసేసి ఎగ్ కూడా మసాలాలు కలిపాం కదా, ఇప్పుడు దీనిపైన కోడిగుడ్డు కూడా చూడండి చూపిస్తాను. మసాలాలు మొత్తం పట్టించేసిన తర్వాత లాస్ట్లో ఎగ్ తీసుకున్నానండి. ఒక ఎగ్ సరిపోతుంది. ఆ ఎగ్గును పగలు కొట్టేసేసి అటు ఇటు అంటేలాగా కలపాలండి. టేస్ట్ బాగుంటుంది. చిన్న పెంకు పడింది, తీసేస్తున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్లో వేసేసుకోవాలండి. ఇవి కొంతసేపు నేను నానబెట్టాను. మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ ఉంచానండి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక ఎగ్ కొట్టాను. ఇప్పుడు వేడి నూనెలో మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఆయిల్ కాగే వరకు మంట హైలో ఉన్న ఇప్పుడు నుంచి మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. రెండు వైపులా ఇలా ఉంచి కాసేపు ఉంచేయాలండి, చాలాసేపు. నాకు ఇది మొత్తం చేయడానికి 45 నిమిషాలు పట్టింది. చూడండి, రెండు వైపులా నేను సిమ్లో పెట్టుకొని ఇలా వేయించుకున్నాను. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి. చాలా టైం తీసుకుంది. రెండు వైపులా నిదానంగా కాల్చుకోవాలన్నమాట. వేగిన తర్వాత ఆయిల్ మొత్తం తీసేసాను. తీసేసి సరిపడా ఆయిల్లో మళ్ళీ కాసేపు మూత పెట్టి మగ్గనిచ్చాను అన్నమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.